బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేగింది. నామినేషన్ వేయకుండా ఉండాలని మామిడి యాదగిరిని కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారని అతని భార్య నాగలక్ష్మి తెలిపింది. పోలీసులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో బాధిత మహిళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. తిప్పర్తి పోలీస్ మామిడి యాదగిరిని రక్షించి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కిడ్నాప్ కు గురైన యాదగిరి తనను ఎలా చిత్రహింసలు పెట్టారో వివరించారు. తనను కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేశారని యాదగిరి తెలిపారు. ఊరికి రాకుండా నామినేషన్ వేయకుండా కార్లు మారుస్తూ ఊర్లు తిప్పారని అన్నారు. తనను టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య నామినేషన్ వేయకుండా ఆపించుకుంటే తనను చంపేస్తామని బెదిరించారని తెలిపారు. బోళ్ల వెంకటరెడ్డి కిడ్నాపర్లతో మాట్లాడారని చెప్పారు. ఇంటి పక్కనే పాత పరిచయం బండి మీద నేను అంత వర్క్ చేసినాను. వెంకరెడ్డి నాకు ఫోన్ ఒక నిమిషం నేను మాట్లాడతాంటే ఆయన కూడా మాట్లాడండి లేదు మనకు సరే అనుభూతులే కానీ బోలెంకరెడ్డి వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటే మామూలుగా ఫస్ట్ వీళ్ళు నాతోటి ఏమంటారు, అరే నువ్వు డ్రాప్ కాకపోతే నీ ఇష్టం రా, నీకు ఏదైనా అవకాశం ఉంటుంది, బతుకు, నువ్వు ఏమైనా నాటకాలు నీకు నమ్ముతారు, నీకు 100% నువ్వు బతుకవు. వాళ్ళ తమ్ముడు మాట్లాడు మిసాల్ సుధాకర్ రెడ్డి అని ప్రవీణ్ మాట్లాడి మామానికి ఇదే మామ ధరమైన అసలు ఏదంటే మాట్లాడకపోయినా మాకు ఇట్లా అసలు ఎంత ఘోరంగా ప్రవీణ్ రెడ్డి అంటే ఆయన ఏమంటుంటాడు, మరి నా మటల్లో 2 ఉన్నారు, ఏమని ఎటు మామ ఇది ధరమేన అంటే కనీసం మీరు నమ్ముతారో నమ్మరో సుక్కలు సార్ వాస్తవానికి పోయినాక లమ్మేడ సెల్ ఉంటుంది ఆ లొకేషన్ చెప్తారు. ఇప్పుడు ఆమె ఫోన్ చేసిన ఆడ ఏం చేస్తాం సార్, జనాలు ఉన్న ఫస్ట్ వాళ్ళు దంపుతట్టుంది. మొత్తం 6 వచ్చి వాళ్ళు ఇద్దరు ఆడారు. దుబ్బలో తీసుకుపోయి బట్టలు మీకు దుబ్బలలో వేరే అక్కడ ప్లేస్ మనకేం తెలుసు సార్. అక్కడ ఇప్పుడు ఆ తుర్కామ కాంచి లొకేషన్ ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అట్టుంది. పూర్ జంగల్ హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు, తోట ఉంది అక్కడ ఏదో మామూలుగా గెస్ట్ లేకుంది వీధిలో ఆపారు జంగల్ ప్లాట్లలో బట్టలు కూడా మీకు నేను పొద్దునేసుకున్న బట్టలు నా దూరు సార్. అయితే ఈ టీషర్ట్ లైట్ ఏజింది ఫస్ట్ మామూలు ధర చెప్తున్నట్టే మీరు ఏం మాట్లాడుతున్నారు లేదు తిపారు నాకు తెలియదారు, ఫస్ట్ మీ సంగతి ఎంతో తెలియదారా అని ఫస్ట్ 20 శకలు నలుగురు సార్ 4 దానికి 2 ఆడారు. బట్టలు ఇప్పన్నారు, బట్టలు తెచ్చి మళ్ళీ బట్టలు కూడా వీక్ ఆయన వేసారు. ఆడేసి మళ్ళీ సిమ్ అల్లనే మర్చిపోయారు. మళ్ళీ ఆడ భోజనం కాడ వంట చేపించుకోరు ఇల్లు. మళ్ళీ ఫోన్ ఆపారు. ఫోన్ ఆపి మళ్ళీ సిమ్ తెచ్చి మళ్ళీ నాతోటి నువ్వు డ్రాప్ చేయి అలా లంచ్ పడక నువ్వు మాట్లాడేది ఆయన ట్రంక్ ఆల్రెడీ అర్థమవుతుందిరా తప్పురా ఫస్ట్ ఎయిరా ఫస్ట్ ఆయన 4-5 గుద్ది ఆడ జనాలు అనుకుర్రు. ఏమంటే మళ్ళీ కార్లు వేసుకొని సార్ లొకేషన్ అసలు ఘోరంగా తిప్పారు. ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయారు. ఎక్కడ కొత్త ఇల్లు ఒక 3 అంతస్తులది, అల్లు ఎవరు లేరు. రేపు ఫస్ట్ 5 వారా ఇంకా నీ పని అయిపోయింది కానీ లోపల ఇట్లాంటి రూమ్లు వేసారు. ఇట్లాంటి రూమ్లు వేసి ఫస్ట్ నీ పని అయిపోయింది కానీ ఒకడేమో ఆడు నాకు అర్థమైంది మంగళూరుకి అయితే నన్ను సపోర్ట్ చేయకు ఏమనకు నేను ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా ఇక ఏదైనా కానీ ఇక ఇట్లే ఉంటుంది పరిస్థితి చేస్తున్నాం నేను అడిగిన వాడిని ఏం చేయను ఇయ్యే దందా చేస్తున్నా అన్నాడు. మీకు ఎట్లా నడుస్తుంది ఆయన ఒక 5 నిమిషాలు ఇల్లు వదిలిపెట్టారు. ఇట్లా ఎట్లా నడుస్తుందా ఆయన ఇలా కనీసం ఇది అయింది మరి ఎట్లా నడుస్తుంది అన్న ఏమో నా టైప్ ఆఫ్ నా ఇంటర్ అని చెప్పిండు. ఆడు వచ్చే దాంట్లో గిట్ట ఏమనుకో సపోర్ట్ ఎక్కువ కొడతారు. నేను ఎక్కువ ఘోరంగా అయితే కొట్టలేదు. ఇంకా సంఘటన నీతోటి రాపించింది పేపర్లో రాపించి స్టేషన్ కాడ తీసుకొచ్చారు. ఇది తీసుకో చక్కగా వాళ్ళే తీసుకొచ్చారు. పోలీసు వాళ్ళే రవీంద్ర తోటి రంగారెడ్డి వాళ్ళే తీసుకొచ్చారు. అంటే నేను కదా అరే మీటి తీసుకుపోరా చిల్లర కొట్టదు ఏదంటే మాట్లాడిపోదాం అని చక్కగా డ్రైవర్ కాంచి అరే గుండా అవుతాం అనుకుంటున్నారు ఏదన్నా అంటే ఆ షాక్ తీసి ఇడ పెట్టిండు. ఏం చేస్తాం మనం పాన మీదకి ఇంకోటి వెనకంగా ఇడ పెట్టిండు. ఇక పెట్టి ఇక మీరు చెప్తున్నారు నెంబర్ సార్ కట్టంకూర దానికన్నా నువ్వు మాట్లాడితే కుయ్యి మనకు ఆల్రెడీ నీకు అంత స్కెచ్ ఉంది నామినేషన్ ఎలా చేస్తావు నువ్వు ఈ బతికేంద్రా సందీప్ రెడ్డి మీద నామినేషన్ చేస్తావు కదరా నువ్వెంతరా నీ అసలు నువ్వేమనుకుంటున్నారా బాల్ బచ్చావు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసారా ఆయన అసలు ఏమనుకుంటున్నాను కానీ ఇష్టం వచ్చిన బూతులు బాగానే కటంకూరు దాకిన మరి నేను అట్లా కాదు మరి ముందుగా చెప్తే 2 గంటలు మాట్లాడుకుని అయిపోదు అని నేను మరి ఏం చేస్తాను ఇక పానభయానికి ఎవరుగా రెచ్చుతురు. ఇక అక్కడి నుంచి నేను అనుకున్నాను మధ్యలో నాకు మాట్లాడుతాను అనుకున్నాను. చక్కగా కటంకూరు పోగానే సిమ్ తీసిరు. ఫస్ట్ అట్లా వీళ్ళు ఎన్కౌంటర్ పరిచయం కదా ఓడేమో నాకంటే 1 year పెద్దోడు ఓడే చిన్నోడు ఒక 22 years ఉంటాయి. ఫస్ట్ మీ అంటుండే ఎవరు ఫస్ట్ తలకాయ తిరుగుతున్నారా మామూలుగా ఏమనుకుంటున్నారా పొద్దున్న చేస్తే నగరకాలు తిరుగుతారు మీరు తెలియదారంటే మీరు మీకు కొడతారు ఫస్ట్ అది చిన్న కాదు అరెస్ట్మెంట్. ఇక వాళ్ళు పోయారు మధ్యలో పోగానే కటంకూరు పోగానే బ్రేక్ మార్చిరు. అలుగుతాయి నీకు అంటారు. అరే ఫస్ట్ ఆవరంగానే ఆ లడ్డోడు ఏం చేసిన మంగళోడు స్కూల్కి వెళ్ళి మంగళ షాప్ ఉంటుంది ఉండే ఇప్పుడు శాస్త్రలేడు వాడు నన్ను నీకు తెలియదు మామూలుగా అంత సెట్టింగ్ అన్న ఇదంతా నీకు సంబంధం లేదు అనవసరం కొడతారు అంత ఇబ్బంది అవుతుంది చంపుతారన్న ఎందుకు అవసరం మామూలుగా పానం ముఖ్యం డ్రాప్ అయితే ఏమైతుంది డ్రాప్ ఇక పోగానే నాగరపల్లి దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి. ఇక మాట్లాడి నువ్వు సప్పుడు ఎక్కువ తీరు ఏం తింటో తిను తాగు నువ్వు కనుక నామినేషన్